రెడీ సార్ బోలో తల నిలబెడదాం. సార్ రెండు డివిజన్లకు సంబంధించి బూత్ ఇన్ఛార్జ్ మన యువత అకాల మరణం చెందారు. వాళ్ళ ఆత్మ శాంతి చేయకూడదు విధంగా మనందరూ కూడా 2 నిమిషాలు మౌనం ప్రకటించాలని కోరుకుంటాం. పద్దెనిమిది 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు మనం ఉండేది 54వ క్లస్టర్. 54వ డివిజన్లో ఒక క్లస్టర్, 53, 54 2 డివిజన్లు కలిసి క్లస్టర్. ఆ క్లస్టర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న 14 క్లస్టర్లో ఏర్పాటు చేశారు. నేను కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగాము. చాలా చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేశారు. ఈరోజు 54వ డివిజన్లో ఏర్పాటు చేసే క్లస్టర్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, నుడా చైర్మన్ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గారు మరియు మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏదైతే మహానాడులో డిస్కస్ చేస్తారో, మహానాడు అనేది ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం మే 28. దాన్ని దృష్టిలో పెట్టుకుని 27, 28 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. దీంట్లో ముఖ్యంగా ప్రజా సమస్యలు డిస్కస్ చేయడం, ప్రజల యొక్క సమస్యలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా గత పాలకులు చేసిన ఎన్నో తప్పులు, 1, 2 కాదు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను అయితే చిన్నాభిన్నం అంటే ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎలా ప్రజల సంక్షేమానికి అభివృద్ధి కావడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక కుటుంబంలో 20,000 జీతం వస్తుంటే ఆ కుటుంబంలో భార్యాభర్త కలిసి ఆ 20,000ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తారు. వాళ్ళవాడికి ఎంత ఇవ్వాలా, బాడిగిళ్ళు అయితే ఎంత కట్టాలా, ఈఎంఐ అయితే ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత అని ఒక చక్కగా ప్లాన్ ఉంటుంది. ఈ వర్చువల్ మహానాడు కూడా మహానాడు కంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మన ముఖ్యమంత్రులు ఆదేశంతో అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్, మొదట మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కావడంతో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జోష్తో ప్రతి దగ్గర కూడా మీరు గమనించండి. సాయంత్రానికి మీకు తెలుస్తుంది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం. మనం ఒకటే, మనం అందరం అనుకోవాల్సింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన ఈ పార్టీని కార్యకర్తలే మన పార్టీకి స్ట్రెంగ్త్ అనే నివాదనతోటే ఈరోజు ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఇద్దరు కూడా ఒక నిమిషం తీరిక లేకుండా రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్లో ఈరోజు ముందుకి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మన జిల్లా తీసుకోండి, ఈపీసీఎల్ కానీ, కృష్ణాపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, తర్వాత ఇండోసోల్ కానీ, తర్వాత మన కిసాన్ సెజ్లో దాదాపు 4-5 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దుగ్గరాజపట్నంలో కూడా షిప్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ప్రతి దగ్గర కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఉంటేనే రాష్ట్ర ప్రజలకు కూడా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. రాష్ట్రంలో మహానాడు జరిపేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం, సాహసోపేతమైన నిర్ణయం.
మరి నెల్లూరు పట్టణంలో 14 క్లస్టర్లలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రుల ఆదేశానుసారం మరి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నోడా చైర్మన్ గారు, మరి అదేవిధంగా ఉన్నటువంటి అందరు నాయకులు కూడా పెద్ద ఎత్తున క్లస్టర్ స్థాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు తెలుసు, ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా 44 సంవత్సరాల చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల కోసం, తపన పడేటటువంటి ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే దేశ చరిత్రలో ఒక చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారి ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క మహానాడు ద్వారా గ్రామీణ స్థాయిలో, బూత్ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి వాటినంతా కూడా ప్రభుత్వానికి పంపి వాటి పరిష్కార మార్గాల అన్వేషించేదానికి మహానాడు కార్యక్రమం అటు ప్రతిపక్షంలో ఉన్న పోరాట పందాతో ముందుకు పోయేటటువంటి తెలుగుదేశం పార్టీ